ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది ములక్కాయ మెత్తళ్ళ దోసకాయ కర్రీ. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను రండి. కూరకి ముందు బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని ఒక 50 గ్రాములు పడుద్ది అంతే. ఒక అరకిలో దోసకాయకి ఒక 50 గ్రాములు పడుద్ది అనమాట. నూనె బాగా వేడెక్కిన తర్వాత అంటే అన్నీ తెలిసిన వస్తువులే కదా, అందుకే నేను వస్తువులు చూపించలేదు. ఉల్లిపాయ, ములక్కాయ, మెత్తళ్ళు, దోసకాయ ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం, బాగుంటుంది. ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. అది కొంచెం వేగినాక ఉల్లిపాయ ముక్కలు పడేద్దాం. ఉల్లిపాయ కొంచెం వేగనిచ్చి మెత్తళ్ళు వేసుకుందాం. పిల్లలు సెలవులు కదా, ఇంటికాడ ఉంటారు కదా, ఏదో ఒకటి తీద్దామమ్మమ్మ పెడదామమ్మమ్మ అంటున్నారు. అందుకు అదిగో సగం సగమే కనపడుతుంది చూడండి. వాళ్ళు తీస్తాం అనమాట, పిల్లలు వీడియో తీస్తాం అనమాట ఆటకైతనంగా. కాకపోతే తెలియని వాళ్ళకి తెలుస్తుంది. మెత్తలేగా శుభ్రంగా కడిగేసుకొని తలకాయలు తీసి 2 సార్లు కడిగేసుకొని వేసేసుకోవచ్చు. ఇసుకున్న మెత్తళ్ళు అయితే 3-4 సార్లు కడుక్కోవాలి. ఇసుక లేనివి అయితే కొంచెం బాగుంటాయి. 2 సార్లు కడుక్కుంటే సరిపోద్ది, నీసు వాసన పోద్ది అనమాట. ఆ తలల దగ్గర నల్లగా ఉంటుంది, ఆ నలుపుతనం కూడా తీసేసుకోవాలి. చాలాసార్లు చూపించాను కదా, అందుకే మీకు మళ్ళీ చూపించలేదు నేను అవన్నీ విడిగా. చిన్న చిన్న వంటలే కదా అని. జయలక్ష్మి నన్ను అడుగుతుంది, అక్క కందనకాయలు బిర్యానీ చేస్తావా నువ్వు అని అడుగుతుంది. నేను అన్నాను, నేను ఎప్పుడూ చేయలేదమ్మా, ఒకసారి ట్రై చేద్దాం అంటున్నా. చూద్దాం, ఈసారి కుదిరితే చేస్తాను. ములక్కాయలు పడేస్తున్నా చూడండి, ఫ్రెష్గా. మా అమ్మ ఎక్కడో చెట్టుకి కాసిందంట, ఒత్త కోసుకొచ్చింది. పెద్ద కాయ, ఒక్క కాయ కోసుకొచ్చింది. అన్నీ ఒక్క కాయ ముక్కలే. సరే, నేను దోసకాయ మెత్తళ్ళు వండుదాం అనుకున్నా. మా అమ్మ ములక్కాయ తెచ్చేటప్పటికి ఎండాకాలమే కదా మనకు ములక్కాయలు దొరికేది, పైగా చెట్టు కాయ, ఫ్రెష్గా ఎరువు లేని కాయ అనమాట, మంచి రుచి వస్తుందని చెప్పేసి ఇంకప్పటికప్పుడు కోసి పడేసేసాను అనమాట. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, మగ్గుద్ది. చూడండి, 2 నిమిషాల తర్వాత కాస్త మగ్గింది చూసారా. మెత్తళ్ళు కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చినాయి. ఇక మనం దీంట్లోకి దోసకాయ ముక్కలు వేసుకుందాం. తర్వాత ఉప్పు కారం సరిపడా వేసుకుందాం, ఎవరు సరిపోయినంతగా వాళ్ళు. నన్ను ఒక ఆంటీ ఇంతకుముందు ఉప్పు కారము పసుపు ఇవన్నీ గిన్నెల్లో పెట్టి చూపించేవాళ్ళు కదా ఆంటీ, ఏది ఎంత వేయాలి, ఇప్పుడు అలా చూపిస్తలేదు ఏంటి అని అడుగుతున్నారు నన్ను. అంటే ఇంతకుముందు అంటే కొత్త కదమ్మా, కొత్తగా చూసేవాళ్ళు కానీ తెలుస్తుందని వేసేదాన్ని. ఇప్పుడు చాలామంది చూస్తున్నారుగా, అలవాటు అయిపోద్దని చూపిస్తలేదంటే. అలా కాదంటే మీరు ఇంతకుముందు వివరంగా పెట్టేవాళ్ళు, కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు పెడతలేదంటే మీరు మళ్ళీ వివరంగా పెట్టండి ఆంటీ. ఉప్పు కారం పసుపు మసాలా ఎంత పడుద్ది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత పడుద్ది, ఆయిల్ ఎంత పడుద్ది మీరు చక్కగా చెప్పి వేసేవాళ్ళు ఆంటీ. అలాగే చెప్పండి ఆంటీ, ఎందుకంటే కొంతమంది బ్యాచిలర్స్ నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది ఆంటీ అని నేను అన్నాను. ఉప్పు కారం మనమే తిన్నంత వాళ్ళు తినరు కదమ్మా, ఒకసారి వాళ్ళు ఎక్కువ తినొచ్చు తక్కువ తినొచ్చు, అందుకే పెడతలేదు అని అన్నా. లేదు ఆంటీ మీరు పెట్టండి, కొలతలు బాగుంటాయి అని అన్నాను. సరే, కుదిరితే ఈసారి నుంచి చేద్దామని అన్నా నేను కూడా. అంతే కదా, బాగా మగ్గిపోయింది. పసుపు ఉప్పు వేసేసాము, కారం కూడా వేసేద్దాము. 1 స్పూన్ కారం. ఏం లేదు, ఒక 1/2 కేజీ కూరగాయలకు వచ్చేటప్పటికి మనకి 1.5 స్పూన్ సాల్ట్ 2 స్పూన్లు కారం పడుద్ది అంతే. ఏం లేదు, ఒకవేళ బ్యాచిలర్స్ ఏమైనా చూసి వండుకునేటట్టయితే. ఒక 1/2 కేజీ కూరగాయలు వండుకున్నారంటే బ్యాచిలర్స్ 2 ఉండో చోట 3 ఉండో చోట 2 పూటలు వచ్చేస్తుంది అది. అంతే. ఇది మగ్గింది కదా, దీంట్లో ఎసరు పోసేసేద్దాం.
ఎసరు పోసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది. దగ్గరికి రానిచ్చి కట్టేసుకోవచ్చు. ములక్కాయ ఉడికిపోద్ది, దోసకాయ మెత్తబడిపోద్ది, మెత్తళ్ళు కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా పెట్టి వదిలేద్దాం, ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. వదిలేస్తే ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎంత కావాలో చూసుకొని కట్టేసుకోవచ్చు. దగ్గరికి వచ్చింది చూసారా, భలే అందంగా కనబడుతుంది కదా కూర. ఎర్రగా పచ్చగా ఆవాలతో. ఇంకొంచెం ఉడకాలి, ఇంకొద్దిగా దగ్గరగా రానిస్తే ఉడికిపోయింది కూర. కానీ పులుసు అంత అక్కర్లేదు నాకు, అందుకు కొద్దిగా దగ్గరగా అలాగే పొయ్యి మీద మగ్గ పెట్టేద్దాం ఉంటాం. ఏదైనా అబ్బా మన ఇంట్లో వండుకుంటే కూరలు బ్రహ్మాండంగా ఉంటాయి. మొన్న ఎప్పుడో కాస్త నీరసంగా ఉండి కర్రీ పాయింట్ నుంచి కూర తెమ్మని అడిగాయి. ఈయన అసలు తిండు, బయట కర్రీ పాయింట్లలో కూరలు తిండు. నా కోసమనే తెచ్చాడు పాపం, నేను పచ్చడి వేసుకొని తినలేనని. తెస్తే దోసకాయ ఎగురు ఎంత దరిద్రంగా ఉందో అంత దరిద్రంగా ఉంది దోసకాయ కూర. మరి అలా ఎలా వండుతారో నాకు అర్థం కాదు. ఊరికే దోసకాయలో తాలింపు ఉల్లిపాయ పడేసి కత్త పొయ్యి మీద పడేసి సిమ్లో పెట్టి ఉప్పు కారం పసుపు వేసినా చక్కగా మగ్గిపోద్ది. అయిపోయింది చూసారా, దగ్గరికి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.